హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెల్లదోమ ఆశించినప్పుడు ప్రధాన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పంటల మీద అనేది వీటి గురించి మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. సో, ఈ రసం పీల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ పంటల మీద ఆశించినప్పుడు ఏ విధంగా వాటి యొక్క లక్షణాలు ఆకుల మీద ఏ విధంగా కనబడతాయి? అవి వచ్చినప్పుడు వాటి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్‌గా తెలియజేస్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఈ పిల్ల పురుగుల ఆకులు క్రింద భాగంలో చేరి రసాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గమనించండి, ఆకు క్రింది భాగంగా తెల్లగా దోమలు ఆశించడం జరిగింది. క్రింది భాగాల్లో గమనించినట్లయితే మనకు కనబడతాయి. సో, అదేవిధంగా ఈ తెల్లదోమ అనేది జిగట పదార్థాన్ని విసర్జించి నల్లటి ముసి బూజెల్లగా కనబడతాయి. దీన్నే మనం సూటి మోల్డ్ అని అంటాము. సో, ఈ విధంగా మొత్తము రసాన్ని అనేది పీల్చుకోవడం జరుగుతది. దానివల్ల ఆకులనేది ముడుచుకోవడం జరుగుతుందనమాట. సో, అదేవిధంగా మనకు ఈ రసాన్ని పీల్చుకోవడం జరిగినప్పుడు ఆకులనేది పసుపు రంగులో కూడా మారిపోవడం జరుగుతుంది. ఈ విధంగా గమనించండి, దోమలున్నాయి, రసాన్ని పీలుస్తున్నాయి. అదేవిధంగా ఆకు చూసుకున్నట్లయితే మొత్తం పసుపు రంగులో మారిపోవడం జరిగింది. సో, ఈ విధంగా ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే రసాన్ని పీల్చుకోవడం వల్ల ఆకు అనేది ముడుచుకోవడం జరుగుతుంది. దానివల్ల పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. సో, ఈ విధంగా రసాన్ని పీల్చుకోవడం వల్ల పువ్వు, పిందె, కాయ మొత్తం మనము రాలిపోవడం జరుగుతుంది. ఆకుల మీదనే కాకుండా ఇవి పూలు, తర్వాత పిందెలు, కాయలు కూడా రాలిపోవడానికి ఈ తెల్లదోమ కారణాలు అయితాయి. సో, కాబట్టి రైతులు మీ తోటలో, చేన్‌లో ఈ విధంగా గమనించినట్లయితే వాటి నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే నష్టం నుంచి మనం కాపాడుకోవచ్చు.